రానున్న రోజుల్లో కొండా సురేఖ గారు ఏ రకంగా మాట్లాడతారో అనేది మనం వేచి చూడాలి. ఇక గెలిచిన సర్పంచులకు సన్మానం కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం జయరేద్ మండలం సాంగ్వి సర్పంచ్ బోయర్ నితిన్, యశ్వంత్ గూడ సర్పంచ్ పెందూరు యశోదా మోహన్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. వారికి నాయకులు, డీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గిమ్మ సంతోషరావులు శాలువాలు కప్పి సత్కరించి గెలుపొందినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, కలాల శ్రీనివాస్, ఆల్చెట్టి నాగన్న, విఠల్ రెడ్డి, శ్రీలేఖ, ప్రశాంతులు పాల్గొన్నారు. ఓవరాల్గా ఆదిలాబాద్లో మరి గ్రామాల్లో ఇంత గెలుపులన్నిటికీ కూడా మరి కారణం మనకి తెలుసు. మరి గ్రామానికి తిరుగుతూ డోర్న తిరుగుతూ మరి కంది శ్రీనివాసరెడ్డి ఈ రోజున గెలుపులో మరి కీలక పాత్ర పోషించారు. మరి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. రోజు రోజుకు కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి వలసలు కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నాయి. మరి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి రోజు నిత్యాన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని గ్రామాల ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారు. అదేవిధంగా ఏ అవసరం ఉన్నా కూడా అన్నా అని పిలవగానే నేనున్నాన్ని ముందుండే కంది శ్రీనివాసరెడ్డి మరి ఉచిత అంబులెన్స్ పథకం ద్వారా ఇలాంటి ఏదైనా కూడా తన మనసుతో స్పందించి ముందుకు వెళుతూ మరి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. మరి ఆయన ఆధ్వర్యంలో మరి ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆదిలాబాదులో మరి ఈ రోజున గ్రామాలను గెలుచుకున్నందుకు అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రానున్న రోజుల్లో మరి ఆదిలాబాదు విజయమే లక్ష్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిచ్చేందుకు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్కి జై కొడుతున్నారు. చూడాలి రానున్న రోజుల్లో మరింతగా ఇంకా ఏ రకంగా ముందుకు వెళుతున్నారు అనే దాని గురించి. ఇక నూతన బీఆర్ఎస్ సర్పంచ్, ఉప సర్పంచ్ సన్మానానికి కార్యక్రమం. బీఆర్ఎస్ శ్రేణులు కథలు రావాలని మరి తుమ్మల పిలుపునిచ్చారు. ఇక మనకి తెలుసు, ఇక సినిమా పత్రిక అప్పట్లో వారణాసి షూటింగ్ అయిపోద్ది అని గత నెల రాజమౌళి, మహేష్ బాబు సినిమా లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. వారణాసి టైటిల్ ప్రకటించారు. 3.5 నిమిషాలు ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. అయితే దీన్ని హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరన్ ఆవిష్కరిస్తారని అప్పుడు రూమర్స్ వచ్చాయి, కానీ అదేం జరగలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి, జేమ్స్ కెమెరన్ మధ్య వారణాసి గురించి డిస్కషన్ నడిచింది. సెట్కి వచ్చి కెమెరా పట్టుకుని సీన్స్ తీస్తానని కెమెరన్ చెప్పడం విశేషమని కూడా మరి చెప్పారు. మనకి తెలుసు, ప్రచురించారు. మరి లెజెండరీ జేమ్స్ కెమెరన్ మరి ఇండియన్ సినిమాలో ఉన్న మరి ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళితో మరి సత్సంబంధాలు కొనసాగించడం, మరి భారతదేశ యొక్క చలనచిత్రాల కీర్తి ప్రతిష్టను పెంపొందించడం